రక్షించబడిన మనము మరలా మరలా పాపమును గూర్చి, మరలా మరలా దేవునికి విరోధమైన కార్యాలను గూర్చి, అపవిత్రతను గూర్చి, వీటిని గూర్చి మరలా మరలా బోధింపబడటం కోసం మనం ఉండలేదు. మనం ఎందుకున్నామో తెలుసా? మనము బెటర్ పీపుల్, మనం ఇంకా శ్రేష్టమైన ప్రజలం, మనం ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రజలం. ఇప్పుడు మనము దానిని మించి యేసుక్రీస్తు స్వరూప్యములోనికి మనం మార్చబడటం కోసం, యేసుక్రీస్తు స్వభావము స్వరూపము మనలో మనము చూపించడం కోసం, ఆ బెటర్ లైఫ్ కొరకు మనం ఉన్నాం, ఇంకా శ్రేష్టమైన జీవితం కొరకు ఉన్నాం. దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలో చూపించేటువంటి స్థితి కొరకు మనం ఉన్నాం. చాలామంది జీవితాలలో ఎందుకని ఆశీర్వదించబడకుండా, ఎందుకని వారు ఇంకా వెనకబడిన స్థితిలో ఎందుకుంటున్నారంటే మరలా మూలపాఠాల దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. మరలా ఒక లోక సంబంధమైన వ్యక్తి ఆలోచించినట్లు ఆలోచిస్తున్నారు. మరలా లోక సంబంధమైనటువంటి కక్షలు, కుతంత్రాలు, చెడుతనము, విగ్రహ సంబంధమైన అపవిత్రత, వ్యభిచార సంబంధమైన వీటికి మూలపాఠాల దగ్గరకు వస్తున్నారు. మనం అక్కడ ఉండటానికి పుట్టిన ప్రజలం కాదు, అక్కడ నుండి ఎప్పుడో విడిచిపెట్టి వచ్చేసాం. మరలా మరలా మనము మనసు మారి నూతన పరచబడుతూ, వాక్యం వింటూ, సరిచేసుకుంటూ మనము ఇప్పుడు ఉన్నత స్థాయికి మనం వచ్చాము. ఇక్కడ నుండి ఇంకా ఉన్నతమైన స్థాయి గురించి ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం.